Hi guys, how are you? I'm doing fine and hope you are guys మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. Uh, నా ఛానల్ని ఎప్పుడో స్టార్ట్ చేశాను 2023లో. కానీ uh, నేను చాలా వీడియోస్ చేశాను. వీడియోస్ కాదు, ఫేస్బుక్లో బాగా యాక్టివ్గా ఉంటాను. uh, బాగా పోస్ట్ చేస్తాను. సో మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, నువ్వు వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ ఏదంటే కన్వర్సేషన్ లైక్ మేబీ పాలిటిక్స్ కానీ లైక్ యూనో మూవీస్ కానీ ఎనీ అదర్ ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈజ్ ఐఎమ్ గుడ్ ఫర్ దట్ బికాస్ సబ్జెక్ట్ లేకుండా నేనైతే ఉండలేను. సబ్జెక్ట్ ఉంది కానీ సబ్జెక్ట్ ఉండి దాన్ని డెలివరీ చేస్తున్నాను బాగా. మా ఫ్రెండ్స్ ఏమంటారంటే, సబ్జెక్ట్ ఉంది, నువ్వు డెలివరీ చేస్తున్నావు, మాకు బాగా చెప్తున్నావు, నువ్వు ఎందుకు అందరిలాగా ఏదో పబ్లిక్కి ఇంకా బాగా చెప్పచ్చు, అంటే వాయిస్ ఓవర్ చెప్తే పబ్లిక్కి బాగా రీచ్ అవుతావు అని చెప్పారు. సో నేను అది కూడా ఎప్పటి నుంచో అవాయిడ్ చేస్తూ వచ్చాను. కాదు, ఈ రీసెంట్ మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే చాలా ప్రెజర్ చేశారు. ఏదంటే, ఏ లాస్ట్ ఎలక్షన్స్కి నువ్వు వాట్ ఎవర్ నువ్వు చెప్పావు, ఇది నేనేం చెప్పానంటే, ఎలక్షన్స్ టైంలో ఫస్ట్ జగన్ గారు గెలిచినప్పుడు నేనేం చెప్పానంటే, దాని తర్వాత ఏం చెప్పానంటే, అందరూ డిస్కషన్ జరిగినప్పుడు ఇది ఈజ్ నాట్ ద కరెక్ట్ విన్. ఎందుకు విన్ అయింది, ఎందుకు నాట్ కరెక్ట్ విన్ అని చెప్తారు, కరెక్ట్గా చెప్తారు, ఇప్పుడే చెప్తారు. ఎందుకు విన్ కాదు అంటే, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక క్లాష్ వల్ల, బికాస్ ఆఫ్ ఒక క్లాష్ వల్ల వాళ్ళు గ్యాప్ తీసుకొని సబ్బడికి వెళ్ళారు. అంతకుముందు ఫస్ట్ టైం అందరు కలిసి పోటీ చేశారు, విన్ అయ్యారు. అంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు వీక్ అని నేను చెప్పట్లా. ఇక్కడ ఏంటంటే, మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్ గారి దగ్గర చాలా మనీ ఉంది. వాళ్ళ నాన్న ఎలా అంటే, అది కూడా అక్కడికి వస్తుంది. బిఫోర్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యే ముందు ఫస్ట్ కాంటెస్టెంట్లో ఏం జరిగిందంటే, రాజశేఖర రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇది సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఏమని సబ్మిట్ చేశారంటే, నాకు ఈ ల్యాండ్స్ ఉన్నాయి, ఈ చాలా ల్యాండ్స్ ఉన్నాయి, ఈ ల్యాండ్స్ అన్నీ నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను, గవర్నమెంట్కి ఈ ల్యాండ్స్ ద్వారా నేను ట్యాక్స్ కట్టలేకపోతున్నాను, నాకు ట్యాక్స్ రిలీఫ్ అండి అని బిఫోర్ సీఎం కాంటెస్ట్గా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు, ఇఫ్ యూ గో టు ఎనీ లాయర్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ ద వెబ్సైట్ చూడండి, ఇది జరిగింది. అదే నేను చెప్తున్నా కదా, నేనేం చెప్తున్నా అంటే, మా ఫ్రెండ్స్తో ఈ డిస్కషన్లో అందరూ ఇదే కరెక్ట్ అని చెప్పేది. అప్పుడు ఏం చెప్పారు రాజశేఖర రెడ్డి గారు, సుప్రీంకోర్టులో పెడితే ఆ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసి రిలీఫ్ ఇచ్చింది. దే యాక్సెప్ట్ రిలీఫ్ అంటే అప్పుడు పొజిషన్ ఏంటి రాజశేఖర రెడ్డి గారు, ఈవెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే ట్యాక్స్ కూడా కట్టలేకపోతున్నారు. ఆయన ఉన్న ల్యాండ్స్కి, కొద్ది ల్యాండ్స్కి ట్యాక్స్ కూడా కట్టలేకపోతున్నారు. కానీ సీఎం అయినాక ఫస్ట్ టైము 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. మనం 1,00,000 కోట్లు అనుకున్నాం, వాట్ ఎవర్ ఈజ్ బిహైండ్ ద కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనకు సంబంధం లేదు. కానీ అవుట్పుట్ వచ్చింది 1,00,000 కోట్లే కదా. ఎలా 1,00,000 కోట్లు అంటారా, వచ్చింది, అయిపోయింది. సూట్ కేసులు అవన్నీ చాలా జరిగినాయి. సో నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ల్యాండ్కి ట్యాక్స్ కట్టకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు, ఆయన బతుకున్నప్పుడే లేదా ముందు ఏం జరిగింది, సాక్ష్యం నుంచి వచ్చింది, ముందో వెనకో సాక్ష్యం నుంచి వచ్చింది, ఇలుగుబాయిలు ఎక్కడి నుంచి వచ్చింది, హైదరాబాద్ ల్యాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, బెంగళూరులో ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకొకటి నుంచి వచ్చింది, ల్యాండ్స్ ఎక్కడి వచ్చినాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి. సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్కడి నుంచి వచ్చినాయి. ఒక ట్యాక్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్న క్యాండిడేట్ యాజ్ ఎ సీఎంగా వచ్చినప్పుడు ఎలా వచ్చింది ఇవన్నీ.
అది నేను ఎన్నోసార్లు చాలా వీడియోస్లో చెప్పానండి. ఏది బిఫోర్ ఎలక్షన్స్, ఒక్కసారి జగన్ గారిని సీఎం చేస్తే ఆంధ్రప్రదేశ్ దరిద్రం అవుద్ది అని ఎన్నోసార్లు చెప్పా. సెకండ్ టైం ఆఫ్టర్ మా సపరేషన్ అయినాక సెకండ్ టైం ఆయన ఎన్నుకున్నారు. ఏం జరిగిందో మీరు అందరూ చూసారు, నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అసలు వచ్చిన కంపెనీని నెట్టేశాడు. పర్సంటేజీ లేదు దొబ్బేయి. ఏంటది? అసలు వరస్ట్ కదా. సింపుల్. ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీగా ఉన్నాం, ఒక ఇంట్లో ఉన్నాం, అవునా? ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఫ్యామిలీ. ఒక గుడ్డు మీద ఆడబొమ్మ వేయాలి, గవర్నమెంట్ ఆఫీస్ మీద ఒక బొమ్మ వేయాలి. ఎందుకు ఆ బొమ్మలు పిచ్చింది, ఆ కలర్ పిచ్చింది, ఈ గొడవ ఏందండి? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అయిపోయినాయి. చంపేస్తాం. ఆ డాక్టర్నేమో మాస్క్ వేయలేదని చెప్పి వాడినేమో నడి రోడ్డు మీద చేతులు కట్టేసి చంపేశాడు. బాబాయ్ సింపుల్ బాబాయ్ ఎగ్జాంపుల్. ఎవనో అనామకం తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో పొడిపించుకొని వెళ్ళి అని పడుకొని ఏది హాస్పిటల్లో. ఏంది ఈ అదే విషయాలు? సబ్జెక్ట్ ఉండదు, కంటెంట్ ఉండదు పాలిటిక్స్ మీద. పాలిటిక్స్ కాకపోయినా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేద్దాం అనేది కంటెంట్ ఉండదు. ఏంది గొడవ అసలు? నాకు అర్థం కాదు ఆయనతో. మీరు ఫస్ట్ టైం ఎలా ఎంచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఆన్ హిమ్. అపోజిషన్లో ఉండాలి, తప్పులేదు, ఉండాలి. రాజకీయంగా ఆయన ఐఎమ్ యాక్సెప్టబుల్. సబ్జెక్ట్ ఉండి మీరు డిఫెండ్ చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఫెండ్ చేశారు ఎన్నిసార్లు? ప్రతిసారి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు కూడా డిఫెండ్ చేసుకొని మళ్ళీ సీఎం అయ్యాడు. ఎన్నిసార్లు అలా జరుగుతూనే ఉంది. ఆయన గ్యాప్ వచ్చి డెవలప్ చేస్తాడు పోద్ది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పాలిటీషియన్స్ హియర్. ఐఎమ్ సపోర్ట్ చేసేది ఒకటే, బీ ఏ పాలిటీషియన్ యాజ్ ఎ పబ్లిక్ సర్వీస్. అది ఇంపార్టెంట్. అది ఎవరి దగ్గర ఉన్నా నేను అందరికి సపోర్ట్ చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు కొన్ని చేశారు, మంచి చేశారు. కానీ చేసిన దాంట్లో దరిద్రం ఏం తెలుసా? కొడుకు సపోర్ట్ చేయడం. కొడుకు బాగా సపోర్ట్ చేసి సూట్ కేసులు విజయసాయి రెడ్డికి సపోర్ట్ చేసి సూట్ కేసులు అన్నీ పిట్టి దరిద్రం చేశారు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఇచ్చిన డబ్బులే, రాజశేఖర గారు ఇచ్చిన లీన్నెస్సే అప్పుడు ఇచ్చారు కదా మొత్తం అంతా. అదంతా తీసుకెళ్ళి ఆ డబ్బులన్నీ ఉపయోగించి మళ్ళీ ఎలక్షన్ పెట్టి సీఎం అయ్యారు. ఇప్పుడు ఏమవుతుంది? నేను సీఎంని కొట్టుకురాను. 12 ఒక గొడ్డల పోటు నేరస్తుడు లిస్టులో ఉన్నోడు 55,000 కోట్ల ఆస్తి. అంటే ఒక తండ్రి ఒక ల్యాండ్ మీద ట్యాక్స్ కట్టుకోలేనోడు 58 కోట్ల ఆస్తి. విన్నారా? 58 కోట్ల ఆస్తి. కోర్టులో 58 కోట్ల ఆస్తి గురించి ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నాడు. నువ్వు నేనండి సగటు మనిషి అందరి గురించి మాట్లాడదాం. 1,00,000 రూపాయలు చూడండి, 1 కోటి రూపాయలు సంపాదించండి. ఎంత కష్టపడాలండి? ఎన్ని కష్టాలు వస్తాయి చెప్పండి. ఎన్ని కష్టాలు సంపాదించగలరా? 5 సంవత్సరాలు సంపాదించగలరా? 10 సంవత్సరాలు వచ్చారా? జస్ట్ ఒక 5 సంవత్సరాలు 53 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించి వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా, నెక్స్ట్ తెలంగాణ తర్వాత మాట్లాడలే. అది పెద్ద సీన్. అది ఇక్కడ ఏంటి అసలు? ఈయన ఇప్పుడు మీ ఫ్యామిలీలోనే 4 ఉన్నారండి. ఎవరు 4 అంటే? సరే ఒక నిమిషం, లైట్ ఆఫ్ అయింది, ఒక నిమిషం. వన్ మినిట్. సో నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి?
ఏం చేస్తున్నారు? ఇవన్నీ అయిపోయినాయి. ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఐ అప్రిషియేట్. చంద్రబాబు నాయుడు కొన్ని అన్ని చేశాడు, చాలా అప్రిషియేట్ దట్. జగన్ గారు సీఎం అయిన విధానం చాలా నచ్చింది నాకు. కానీ వచ్చినాక ఏం చేశారండి? ఏదో కూల కొట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు. అది కాదు కదా. ఎన్ని ప్రాజెక్టులు తెచ్చావు, మనం ప్రజలకు ఎంత ఇస్తున్నాము, అది కదా సోషల్ కాజ్. యాజ్ అ పొలిటీషియన్ సోషల్ కాజ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ప్రజలకు ఎంత ఇచ్చాము, నువ్వు ఎంత తీసుకున్నావు అని కాదు. మళ్ళీ వచ్చి వాలంటీర్లు అన్నావు. ఏందా వాలంటీర్లు? వాలంటీర్లు ఏంది? వాలంటీర్లు డబ్బులు ఇచ్చుకుంటూ వాలంటీర్లు ఎందుకు అసలు నీకు? కొత్త దాన్ని తెర తీసుకొచ్చావు వాలంటీర్లు అని. వాలంటీర్లు ఏం చేస్తున్నావు అసలు? వాలంటీర్లు నాకు అర్థం కాదు. ఎందుకు వాలంటీర్లు అంటే? వాలంటీర్లు నువ్వు పెట్టుకుంది ఏంటంటే ప్రతి ఒక్క 5 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టుకొని, లేకపోతే ఒక స్ట్రీట్కి ఒక వాలంటీర్ని పెట్టుకొని కంబైనింగ్ చేసుకుంటూ, నువ్వు ఇవ్వకపోతే, నువ్వు చేయకపోతే, నా మాట వినకపోతే నేను మీకు అది ఇవ్వను, ఇది ఇవ్వను, చంపేస్తాం అని చేసి ఇక్కడ చేసింది వాలంటీర్లు అది కాదు. మీకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. వాలంటీర్ విషయంలో చేసింది అది కాదు, బెదిరించడం కాదు. వాలంటీర్ల విషయంలో జగన్ గారు చేసిన లాజిక్ ఏం తెలుసా? ప్రతి ఇంట్లో, ప్రతి గడపకి తెలుగుదేశం ఓట్లు ఎన్ని ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్లు ఉన్నాయి, మన ఓట్లు ఎన్ని ఉన్నాయి వైసీపీకి. ఎక్కడైతే మిగతా ఉన్నాయో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి? రేషన్ ఇవ్వకూడదు, ఇబ్బంది పెట్టాలి, స్కూల్ ఫీజుకి రీఎంబర్స్మెంట్కి ఇవ్వకూడదు, ఇలా చాలా రకాలుగా విపరీతంగా ప్రతి విషయంలో అటు ఇటు 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 చేసుకుంటూ పోయాడు. అది కరెక్టా? ఫ్రాంక్గా చెప్పండి, అది కరెక్టా? ఇలాంటి దందాగిరీలు చాలా ఉన్నాయి చేసినాయి. చెప్పుకుంటూ పోతే మనం ఇంకొక వీడియో నేను ఫర్దర్గా పెడతాను. ఇది ఫస్ట్ వీడియో మైన్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ social kind of things, education as well. మీకు ఏది కావాలన్నా కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే ఐఎమ్ గెట్ మోటివేటెడ్ అండ్ గివ్ మోర్ ఇన్పుట్స్ టు యూ. మోర్ పాలిటిక్స్ ఈజ్ మై సబ్జెక్ట్. నేను ఫ్రాంక్గా చెప్తా, నేను ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉండి చాలా పుష్ చేసి అందరూ ఇట్లా ఎందుకు పెడతా అన్నారు. నేను పుష్ చేశాను. మేబీ నాలాంటి వాళ్ళు చాలామంది పుష్ చేయబట్టి ఏపీలో గవర్నమెంట్ చేంజ్ అయింది. ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ గురించి మాట్లాడాను, అది కూడా అలాంటివి చేశాను. ఐఎమ్ డూయింగ్ దాట్. ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ఎనీథింగ్ పోస్టింగ్ అండ్ సెండింగ్ టాకింగ్ ఆన్ దిస్. నేను కాంట్రవర్సీగా ఏం మాట్లాడను. యాక్చువల్గా ఫ్యాక్ట్స్ చెప్తా. వాట్ ఈస్ ఫ్యాక్ట్స్? వాట్ డూ వీ హ్యావ్ ద ఫ్యాక్ట్స్? ఎంత ఫ్యాక్ట్స్ అంటే ఎట్లా ఉంటాయంటే, న్యాచురల్గా ఏం జరుగుతుంది, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు నేను మాట్లాడదంటే మీరు చెప్పండి. నేను అనాలిసిస్ చేసుకుంటా. అనాలిసిస్ చేసుకొని ఇంతమంది ఇట్లా మాట్లాడుతున్నారా నేను అనాలిసిస్ చెప్తా. ఎందుకంటే నేను స్టార్టింగ్లో మా ఫ్రెండ్స్కి ఒకటి చెప్పాను. ఏం చెప్పానంటే, నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్, చంద్రబాబు నాయుడు అలయన్స్, పవన్ కళ్యాణ్ అలయన్స్ ఉంటేనే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుద్ది అని చెప్పా. మా ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు నార్త్ కేరళలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడెక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ అంతా వాళ్ళు. అలాంటి చెప్పారు తెలుసా? రాంగ్. జగన్ ఇంకా 10 ఏళ్ళు 30 ఏళ్ళకి వెళ్తాడు. అది కాదు. నువ్వేం చేస్తున్నావు అనేది ప్రజలు చూస్తారు. యాజ్ ఎ పాలిటిషియన్ నువ్వు ఇవ్వట్లా. నువ్వు ఒక పొలిటీషియన్గా, ఒక ముఖ్యమంత్రి అన్నాక, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ నువ్వు ఇవ్వట్లా ఛాన్స్. నేను చేసేది రాంగా రైట్ అనేది నువ్వు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా మీరు అడగండి. ఎక్కడైనా ఇప్పటివరకు ఎలక్షన్స్లో ఏ ముఖ్యమంత్రి అయినా కానీ మన ఇండియాలో నేను చేసింది రైటా రాంగ్ అని పోల్ పెట్టాడా? పోల్ పెట్టండి, జనరిక్ పోల్ పెట్టండి. చాలా జనరిక్ పోల్ ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే తర్వాత వీడియోస్లో చెప్తా. ఈ ఎనాలిసిస్టు అవి చెప్తారు చూడండి, అది కరెక్ట్ కాదు. చాలా జనరిక్ వీడియోస్ ఉంటాయి, యూనిక్ వీడియోస్, ఈచ్ పర్సన్ వీడియోస్. ఎట్లా అంటే ఈ కాన్స్టిట్యూన్సీ ఇట్లా తీసుకోవాలి, ఈ కాన్స్టిట్యూన్సీ ఇట్లా తీసుకోవాలనేది జనరిక్ ఉంది. అంతేగాని పరదాలు వేసుకొని
చెట్లు నరికేసి, ఇప్పుడు చెట్లు నరికేసాడండి, ఎందుకు నరికేసాడు చెప్పండి ఆయన? ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఎవరైనా ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీద వెళ్ళినప్పుడు చెట్లు నరికేస్తారా? పతలు కట్టుకుంటారా? వై నువ్వు ఎందుకు రాంగ్ చేస్తున్నావు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? అన్ని కంపెనీని వెనకనట్టావు. బ్యాటరీస్ ఒక కంపెనీ ఉంది, ఆ బ్యాటరీస్ని నెక్కేసావు. కియా కంపెనీ నెట్టేసావు నీ పర్సెంటేజ్ ఇవ్వకపోతే. ఇఫ్ యూ హ్యావ్ నువ్వు మనీయే కావాలనుకుంటే మీ నాన్నప్పుడు 1,00,000 కోట్లు సంపాదించావు కదా, బిజినెస్ చేసుకో, నిన్నోటి పట్టించుకోడు. కుటుంబాలకు తల్లికి ఇవ్వవు, తండ్రికి ఇవ్వవు రెస్పెక్టు, చెల్లికి రెస్పెక్ట్. ఏంటి స్వామి ఇదంతా? యు ఆర్ మెంటల్లీ డిజార్డర్. ఉన్నాయండి, లిక్విడ్ క్యాష్ ఉంది, డబ్బులు ఉన్నాయని, దాన్ని పార్టీని నడిపించడానికి బాగా ఉపయోగించుకో. నీకు కావాలి కాబట్టి ఉపయోగించుకొని మంచి చెయ్యి, ప్రజలకు మంచి చెయ్యి, పేరు తెచ్చుకో. గొప్ప పేరు తెచ్చుకోమని నేను చెప్పట్లా, నీకేమో శిలా విగ్రహం గాంధీలాగా పెట్టట్లా ఇక్కడ. మంచి పేరు అంటే మంచి చెయ్యి. ఆల్రెడీ ఉంది కదా 1,00,000 కోట్లు. ఇప్పుడు 2 కూతుర్లు అయ్యా నీకు, 1,00,000 కోట్లు ఏం చేసుకుంటాం? నువ్వు తినేది అదే బ్రేక్ఫాస్ట్ సామాన్య వాడిలాగా, అదే లంచ్, అదే డిన్నర్. ప్లేట్లు మారుతాయి, క్వాంటిటీ మారుతుంది, పాలిష్గా ఉంటుంది, అంతే తప్ప కడుపుకి అదే కదా కావాల్సింది. ఎండ్ ఆఫ్ ద రైట్స్ నిన్ను గుర్తుపెట్టుకోవాలి, కానీ ఎండ్ ఆఫ్ ద రైట్స్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గుర్తుపెట్టినారు బాగా. ఎందుకు? ఆయన మంచి చేశాడు కాబట్టి. నేను గుర్తుపెట్టినారు ఎవరన్నా? ఇప్పుడే బూతులు చెప్తున్నారు. నేను మొన్న ఒక అవ్వ తిట్టింది, అది యూట్యూబ్ ఫేస్బుక్లో చూసా, మొన్న అవ్వ యూట్యూబ్లో చూసా, బూతులు తిడుతుంది ఒక అవ్వ, ఏది అరుగు మీద కూర్చొని, అసచ్చినుడు ఇదని. ఏది నీకు అవసరమా? నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆ ఛాన్స్ నువ్వు యూటిలైజ్ చేసుకో, మంచి చెయ్యి. నాలాంటి కూడా నీకు పొగుడతాడు, అందరూ పొగుడతారు నేను బాగా చేసే భాషను. ఎవడైనా ఒక్కడైనా నీ పేటీఎం బ్యాచ్ తప్ప ఎవడైనా నేను పొగిడాడా? సెలబ్రిటీస్ కానీ ఒకళ్ళు పైన అందరి లోపల ఉంటుంది, రగులుతూ ఉంటుంది, కానీ ఎవరు చెప్పడు. ఏంది ఇవన్నీ? థ్యాంక్ యూ గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. I will come back with new videos. Next video is my current subject is Big Boss. ఎందుకంటే నేను పోస్టులు పెడుతున్నా కదా, మీరు వ్యూస్ థ్యాంక్స్ ఫర్ యూ గైస్. అండ్ 60 లైక్ వాట్ ఏంటిది, 60 ఆల్మోస్ట్ 70 వ్యూస్కి వెళ్ళిపోయినాయి, 7 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, నాకు బూస్ట్ ఇవ్వండి, మీకు ఇన్పుట్స్ ఇస్తాను ఎడ్యుకేషన్ వైజ్, అండ్ దట్స్ వాట్ మై మోటివ్ ఈజ్. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మోటివేషన్ ఎక్కువ వస్తుంది. నేను అందరిలాగా నాకు ఏదో బ్యాంక్లో మనీ పడుతుంది అది ఇది అని కాదు. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మోటివేషన్ వచ్చి, ఆ సబ్స్క్రైబ్లో మీరు బిల్ అవుట్గా మీకు ఏదో చెప్తుంటారు కదా, అది నేను తీసుకొని అది చేయడం అవన్నీ ఉంటుంది, అంతే కదా. సో సబ్స్క్రైబ్ ఫస్ట్, అండ్ ప్లీజ్ రెండోది ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ చేయండి. ఈ సబ్జెక్ట్ కాదు ఇంకో సబ్జెక్ట్ అని చెప్పి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు 10 పీపుల్ అడిగారు అనుకోండి ఆ సబ్జెక్ట్, ఆ కాంటెంట్, 10 పీపుల్ ఈ సబ్జెక్ట్ అడుగుతున్నాడు, ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్. అందరికీ నెక్స్ట్ డే ఇంకా వీకెండ్ వస్తుంది కదా, వీకెండ్ హ్యాపీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. This is my first video. Second video is going to be, again I am saying, second video is going to be hot video. It's going to be Big Boss. Bye. Right now. Me Ravilla, RTV channel.